నా స్థితులన్నిటినీ సరిచేయును, నీ బాహుబలమే నడిపించును. నా స్థితులన్నిటినీ సరిచేయును. అవిశ్వాసులుగా మనం ఉండకూడదు. మరి మన విశ్వాసములో స్థిరత్వం ఉండాలి. అందుకే ఎబ్రిక్ సంఘానికి చెప్తాను, ఇన్ని సాక్ష్యాలు కలిగిన వారు మీ ముందు ఉంచబడ్డారు. ఎంత సాక్షి సమూహం ఉంది, లేఖనం ఉంది, బైబిల్ ఉంది, వారి జీవితాల్లో దేవుడు చేసిన కార్యాలు ఉన్నాయి. అబ్రహాము మొదలుకొని అనేక మందిని జీవితంలో బైబిల్ గ్రంథంలో ఏమండి అనేక కార్యాలు వారు విశ్వసించినప్పుడు కార్యాలు చేశారు. వైపు చూచు అపోస్తలుడైన పౌలు సంఘానికి రాస్తూ, విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ, మీకు తెలుసు కదా అధ్యాయం చెప్పాలా? అంటే అబ్రహాము మొదలుకొని చాలా మంది జీవితాల్లో అనేక సాక్ష్యాలు వారి జీవితాల్లో ఉన్నాయి. ఇన్ని సాక్ష్యాలు ఉంటుండగా
ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడనైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో సాధ్యమే అన్ని సాధ్యమే నా యేసు తోడయుండగా సాధ్యమే అన్ని సాధ్యమే నా యేసు తోడయుండగా అసాధ్యమైనది లేదు నీ అందు విశ్వాసం ఉంచాడు, అది అతను నీతిగా ఎంచబడ్డది. అబ్రహాము నమ్మబట్టే ప్రభా, అబ్రహాములో నుంచి వచ్చిన సంతానమైన నాయన అబ్రహాముకు వాగ్దానం చేశావు, ఈ భూమి మీద ఉన్న వంశాలన్నీ నిన్ను బట్టి ఆశీర్వదించబడతాయి. ప్రవేశ రక్తమే ప్రవేశ రక్తం సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. ఆమేన్.